వెల్కమ్ టు యూఏటీవీ. సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన ఒక ఫైటర్ పైలట్ నేడు ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడిగా ఎలా ఎదిగారు? సైనిక క్రమశిక్షణతో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆ అసాధారణ నాయకుడు ఎవరు? ఆయనే తెలంగాణ ప్రజల అభిమాన కెప్టెన్, ప్రస్తుత రాష్ట్ర మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈరోజు జూన్ 20 ఆయన జన్మదినం. ఈ ప్రత్యేక సందర్భంలో దేశ రక్షణ నుంచి ప్రజాసేవ వరకు సాగిన ఆయన స్ఫూర్తిదాయకమైనటువంటి జీవిత ప్రయాణాన్ని బయోగ్రఫీ రూపంలో ఇప్పుడు మనం చూద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి 1962 జూన్ 20న సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో పురుషోత్తమరెడ్డి, ఉషాదేవి దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే పట్టుదల ఆయనలో ఉండేది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా చేరారు. MiG-21, MiG-23 వంటి యుద్ధ విమానాలను నడుపుతూ చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో శత్రువుల కంటి మీద కునుకు లేకుండా చేశారు. అంతేకాదు రాష్ట్రపతి భవన్లో సెక్యూరిటీ అండ్ ప్రోటోకాల్ కంట్రోలర్గా కూడా ఆయన అత్యుత్తమ సేవలు అందించారు. దేశ రక్షణలో అంతటి ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ ప్రజలకు మరింత దగ్గరగా ఉండి సేవ చేయాలనే సంకల్పంతో ఆయన తన శాశ్వత ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో కోదాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హుజూర్ నగర్కు మారి అక్కడ వరుస విజయాలతో తిరుగులేని నాయకుడిగా అవతరించారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా సేవలు అందించిన ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలోనూ కీలక పాత్ర పోషించారు. శ్రీకృష్ణ కమిటీ చర్చల్లో తెలంగాణ ప్రాంత వాణిని బలంగా వినిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్లిష్ట సమయాల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ TPCC అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి సుదీర్ఘ కాలం పాటు పార్టీని నడిపించారు. 2019లో నల్గొండ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ హుజూర్ నగర్ నుండి ఘన విజయం సాధించి ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో అత్యంత కీలకమైనటువంటి నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యుద్ధ విమానాన్ని నడిపించిన ఆయన అదే వ్యూహాత్మక చిత్రతతో నేడు తెలంగాణ వ్యవసాయ రంగానికి జీవనాడి అయిన నీటిపారుదల ప్రాజెక్టులను ముందుకు నడిపిస్తున్నారు. వివాదరహితుడిగా, నిరాడంబర నాయకుడిగా ఎందరికో ఆదర్శంగా నిలిచిన కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా యూఏటీవీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.